రైతు భరోసా నిధుల కోసం తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. ఖరీఫ్ సీజన్ వచ్చేసింది, కానీ ఇంకా పాత విడత నిధులే చాలా మంది రైతులకు అందలేదు. ఇటు చూస్తే వానాకాలం మొదలైంది. పంటల సాగుకు రైతులు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తే బాగుండు, పెట్టుబడికి పనికి వస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. నిధుల విడుదలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు రాష్ట్రంలో ఖరీఫ్ నాట్లు వేయడానికి కన్నా ముందే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్లో రైతు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడుతూ రైతు భరోసా నిధుల విడుదలపై తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించాం. నిధుల విడుదలపై ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులేస్తాం. ఇక మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పంట కాలంలో 35,000 కోట్లు జమ చేశామని చెప్పుకొచ్చారు. అలానే కేంద్ర ప్రభుత్వంపై మంత్రి తుమ్మల విమర్శలు చేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు సరఫరా చేయడం లేదన్నారు. అయినా సరే తమ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూస్తుందని చెప్పుకొచ్చారు. అలానే మక్కలు, పొద్దులు తిరుగుడు, కందులు వంటి పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్నామని వెల్లడించారు. దీనివల్ల ప్రతి ఏటా ప్రభుత్వానికి 1,200 కోట్ల నష్టం వస్తుందని, అయినా సరే కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో ఉద్యానవన పంటలు, కూరగాయలు, పండ్ల సాగు చాలా తక్కువగా ఉందన్నారు మంత్రి తుమ్మల. దీంతో వీటి కోసం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం కూరగాయలు, పండ్ల తోటల సాగు పెంచి వేరే రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే వ్యవసాయ శాఖ పరిశోధకులను గ్రామాల్లోకి పంపి రైతు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు.